హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక లక్ష్మితో బ్లాక్మెయిల్ చేసి ఎలాగైనా సరే హోలీ పండగ రోజు సరియు చేస్తున్న ఈవెంట్కి మిత్రను పంపించేటట్టు ప్లాన్ చేసి సక్సెస్ అవుతుంది మనీషా. ఇక మిత్రకి లక్ష్మి ఎంతగానో చెప్పటంతో శత్రువైన ఇంటికి వచ్చి మనకు అంతగా చెప్పారు కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళాలండి, బిజినెస్ వేరు, ఇటువంటి సెలబ్రేషన్స్ వేరు అని చెప్పేసి లక్ష్మి అయితే మిత్రకు చెప్పటంతో, ఏంటో లక్ష్మి, ఈ మధ్య నువ్వు ఎలా మాట్లాడుతున్నావో కూడా నాకు అర్థం కావటం లేదు, కానీ నాకు ఇష్టం లేకపోయినా కూడా నువ్వు చెప్తున్నావు కాబట్టే నేను వెళ్తున్నాను అని చెప్పేసి మిత్ర అయితే బయలుదేరి వెళ్తాడు. ఇక లక్ష్మి తనలో తానే బాధపడుతూ ఉండగా వివేక్ వచ్చి, ఎందుకు వదినా, ఎందుకని చెప్పేసేసి ఇంతలా బాధపడుతున్నావు? నేను జాను గురించి ఇంట్లో నిజం చెప్దాము అనుకుంటున్నాను, నువ్వేమో నీ జీవితాన్ని పనంగా పెట్టి అన్నయ్యను ఆ మనీషాతో మళ్ళీ కూడా ఫామ్ హౌస్కి పంపిస్తున్నావు. ఈసారి మనీషా ఏం ప్లాన్ చేస్తుందో నాకు చాలా భయంగా ఉంది వదినా. అన్నయ్యకి నిజం చెప్పేస్తాను, అమ్మకి నిజం చెప్పేస్తాను అని చెప్పేసి వివేక్ అంటూ ఉంటే, వివేక్ దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడొద్దు, ఇక దేవయాని అత్తయ్య గారికి నిజం చెప్తానని నీ నోటిలో నుంచి మరోసారి నేను వినకూడదు అని చెప్పేసి లక్ష్మి అయితే దిగులుగా ఉంటుంది. ఇలా లక్ష్మి దిగులుగా బాధపడుతూ ఉండగా ఒకే ఒక్క ఫోన్ కాల్ అయితే లక్ష్మికి వస్తుంది. సరే అని చెప్పేసి ఇక వెంటనే లక్ష్మి, వివేక్, జాను, చిన్నత్తయ్య, అందరం కూడా హోలీ సెలబ్రేషన్స్కి వెళ్ళబోతున్నాం, త్వరగా రెడీ అవ్వండి అని అనగానే ఒక్కసారిగా జయదేవ్ వచ్చేసి, అవునమ్మా, మనం కూడా బయలుదేరుతున్నామా, సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి ఇక అందరూ కూడా అక్కడికైతే బయలుదేరుతారు. మరోపక్క మనీషా సరియు ఒకరికొకరు ఐఫై ఇచ్చుకొని, మనీషా, ఇదంతా నిజమేనా? ఆ లక్ష్మి నీతో పాటు ఒంటరిగా మిత్రను పంపించిందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నానే అని చెప్పేసి అనగానే, చెప్పాను కదా సరియు, లక్ష్మీ పిలక ఇప్పుడు నా చేతిలో ఉంది. లక్ష్మి నేను కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది, అలా తెచ్చుకున్నాను నా దారిలోకి అని అనగానే, ఏదో మనీషా, ఇంతకాలం ఏవేవో ప్లాన్లు వేశావు, కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్లాన్ నీకు 100% సక్సెస్ అయ్యేటట్టే నాకు కనిపిస్తుంది అని చెప్పేసి అనగానే, సరే అయితే ఇంతకీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మిత్ర చేత తాళి కట్టించుకోవడానికి ప్లాన్ అంతా సిద్ధమేనా అని చెప్పేసి అనగానే, సిద్ధమేనే, లాస్ట్ టైము మిత్రకి పౌడర్ డోసు కొంచెం తగ్గింది, అందుకోసమే తాగిన మత్తులో ఉన్నప్పటికీ కూడా నా మీద ఒంటి మీద చెయ్యి వేయటానికి కూడా మిత్ర సంకోచించాడు. అదే ఇప్పుడు డోస్ ఇంకా ఎక్కువైందనుకో, తాళి కట్టమంటే తాళి కడతాడు, ఈసారి నిజంగా తల్లిని చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అని చెప్పేసి మనీషాతో అంటూ ఉంటే, అవును మనీషా, మరి ఆ పౌడర్స్ ఏవో ఎలా తెచ్చుకుంటావు, ఎలా బుక్ చేస్తావు అని చెప్పేసి అనగానే, దానికి ఆల్రెడీ నేను లాస్ట్ టైం చేసిన టెక్నిక్ నా దగ్గర ఉంది కాబట్టి అదిగో ఆ అబ్బాయి కూడా రానే వచ్చాడు అని అనగానే, సరే అయితే ఈ 2 ప్యాకెట్స్ నా దగ్గర ఉంచుతాను, సరియు మిగతావి నీ దగ్గర ఉంచు, నాకు ఈ 2 ప్యాకెట్స్తో పని అయిపోయిందనుకో, ఈ జ్యూస్ తాగిన వెంటనే ఈ పౌడర్ వేసిన తర్వాత మిత్ర తాళి కట్టాడో ఓకే, లేకపోతే నీకు ఒక చిన్న హింట్ ఇస్తా, నువ్వు మిగతా ప్యాకెట్స్ అన్నీ కలిపేసేసి జ్యూస్ లాగా తీసుకొని వస్తే అది కూడా మిత్రకు తాగిపిచ్చి ఫుల్గా మైకంలో ఉన్న మిత్ర చేత తప్పకుండా తాళి కట్టించుకుంటాను అని అనగానే, సరే అయితే కొన్ని నాకు ఇటు ఇచ్చేయి అని చెప్పేసి సరియు తన హ్యాండ్ బ్యాగ్లో, మనీషా మిగతావి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా సడన్గా ఫామ్ హౌస్ దగ్గర కార్ అయితే ఆగుతుంది. ఏంటని చూసేసరికి లక్ష్మి వాళ్ళందరూ కూడా వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి మనీషా, లక్ష్మి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, లక్ష్మి పక్కన ఉండగా నువ్వు మిత్ర చేత తాళెలా కట్టించుకుంటావు అని అనగానే, తప్పకుండా తాళి కట్టించుకుంటాను, లక్ష్మి వస్తే నాకేంటి, ఎందుకంటే లక్ష్మీనే ఇంకా నిజం చెప్పాలంటే రూమ్ బయట కాపలాగా ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమేమీ లేదు అని చెప్పేసి మనీష్ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఫస్ట్ హోలీ కదా, సో ఫస్ట్ అందరూ కూడా కలర్స్ పూసుకోవటం, వాటర్ బాల్స్ వేసుకోవటం, ఇలా చాలాసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే మిత్ర లక్ష్మి వైపు వెళ్ళి లక్ష్మిని అమాంతం హక్ చేసుకుని మరీ రంగు అయితే పూస్తూ ఉంటే, నువ్వు తప్పించుకోలేవు లక్ష్మి అని చెప్పేసి ఈ రకంగా భార్యాభర్తలు ఇద్దరు ఎంతో క్లోజ్గా ఉంటారు. ఇదంతా చూస్తున్న మనీషా, మిత్ర కనీసం తాళి కట్టడానికి కాదు కదా, నాతో కాసేపు సరదాగా టైం స్పెండ్ చేయటానికి కానీ, లేకపోతే
కనీసం రంగు పోయటానికి కూడా నేను నీ కంటికి కనిపించడం లేదా? చెప్తాను మిత్ర, చెప్తాను. నువ్వు ఈ క్షణం వరకు మాత్రమే లక్ష్మితో సంతోషంగా ఉండగలిగేది. నీ జీవితాంతం నాతోనే నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ రోజుతో నీ జీవితం అస్తవ్యస్తం కాబోతుంది లక్ష్మి అని చెప్పేసి మనీష అయితే అనుకుంటూ ఉంటుంది. సరే అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు, అలసిపోయారు. కమాన్, ముందు కాసేపు చిల్ అవుదాం, ఎనర్జీ డ్రింక్స్ తాగుదాం, పరుగు పరుగున వెళ్ళి అందరం అలసిపోయాం అని చెప్పేసేసి అనగానే సరే అని చెప్పేసేసి అందరూ జ్యూసెస్ తాగుతూ ఉండగా ఒక్కసారిగా అయితే ఇక మనీషా వాళ్ళు వాళ్ళ బ్యాగుల్లో ఉన్న పౌడర్స్ని ఓపెన్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇలా పౌడర్స్ని ఓపెన్ చేయాలి అనుకుంటూ ఉండగా అరవింద ఎంట్రీ అయితే ఇస్తుంది. ఒక్కసారిగా అరవింద ఎంట్రీ ఇవ్వటంతో అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటిది, ఆంటీ ఎల్లుండి వస్తాననింది కదా అని అనగానే ఇక వెంటనే అప్పుడు అరవింద, నీ సంగతి నాకు బాగా తెలుసు మనీషా, అందుకోసమే పర్టిక్యులర్గా ఎల్లుండి వస్తున్నానని ఫోన్ పెట్టేసిన తర్వాతే బయలుదేరి ఒక్కరోజు ముందుగానే వచ్చాను అని చెప్పేసి అరవింద్ అయితే మైండ్ వాయిస్ ఇస్తూ ఉంటుంది. ఇక అక్క ఎలా ఉన్నావక్క అని దేవయాని వాళ్ళు ఇక పైనగా అయితే మాట్లాడుతూ ఉంటారు. ఈ లోపల ఏంటి ఇంకా నువ్వు లోపలికి రావటం లేదక్క, రా, హోలీ పండుగ రోజు వచ్చావు, అందరం పండగ చేసుకుందాం అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగండి, అసలైన పండగ మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అనగానే ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నావు? ఎవరి కోసం అక్క? ఏమైనా చీఫ్ గెస్ట్లు ఎవరైనా వస్తున్నారా, లేకపోతే నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా అని అనగానే మనీషాకు బాగా కావలసిన వాళ్ళే వస్తున్నారు అని చెప్పేసేసి అంటూ ఉండగా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒక్కసారిగా పోలీసులు అయితే రావటం అయితే జరుగుతుంది. పోలీసులను చూసిన తర్వాత షాక్ అయిపోతుంది మన మనీషా. అదేంటక్క, అందరం హ్యాపీగా ఫెస్టివల్ చేసుకుంటుంటే ఇప్పుడు పోలీసులు ఎందుకు వచ్చారు మన మధ్యలోకి అని అనగానే అప్పుడు పోలీసులు అంటూ ఉంటారు, ఇక్కడ ఎవరి దగ్గర మాదక ద్రవ్యాలు ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో వాళ్ళను అరెస్ట్ చేద్దామని వచ్చాం అని చెప్పేసి మొత్తానికి అయితే అందరి బ్యాగ్స్ చెక్ చేయాలి మేడం, తప్పదు, సారీ మేడం అని చెప్పేసి లక్ష్మి వాళ్ళవితో సహా అందరివి చెక్ చేస్తూ ఉంటారు. చివరాఖరికి సరియు బ్యాగ్ అలానే ఇక మన మనీషా బ్యాగ్లో అయితే దొరుకుతాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మేడం, వీళ్ళిద్దరి బ్యాగుల్లో మేము అనుకున్నట్టుగానే మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నారు, వీళ్ళిద్దరిని మేము ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అనగానే ఆ సరయును తీసుకొని వెళ్ళి మీ పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టండి, మనీషాతో ఇంకొంచెం మాకు పని ఉంది, నేనే ఒక 5 మినిట్స్లో మీతో పాటు పంపిస్తాను అని అనగానే ఓకే మేడం అని చెప్పేసి పోలీసులు అయితే వెళ్ళిపోతారు. ఏంటి మనీషా, నువ్వు చేస్తున్నది ఇదా అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటే, మిత్ర, మనీషా చేస్తున్నది ఇది ఒక్కటే అనుకుంటే అది మన పిచ్చితనమే అవుతుంది, మనీషా చేసినవి చెప్పుకుంటే ఈ రోజంతా కూడా సరిపోదు అని చెప్పేసి అనగానే ఏం మనీషా, ఏమంటావు, నిజమే కదూ అని చెప్పేసి అనగానే ఆంటీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అనగానే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటావు, దీక్షితులు గారిని ఒకానొక టైంలో కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేయమంటావా, లేకపోతే అరవింద నన్ను జైలుకు పంపిస్తానని లక్ష్మిని బ్లాక్మెయిల్ చేసి లక్ష్మిని మిత్ర జీవితంలో నుంచి పూర్తిగా బయటకు పంపించేసింది మొత్తం చెప్పమంటావా, లేకపోతే మిత్రకు కవల పిల్లలు పుట్టారు అని చెప్పేసి లక్కీ జున్ను ఇద్దరు కూడా కవల పిల్లలే అని తెలిసి ఇక భాస్కర్ని కిడ్నాప్ చేసావు కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయమంటావా, లేకపోతే ఇంటికి లక్కీ తల్లిని నేనే అని చెప్పేసి అబద్ధం ఆడుకుంటూ ఇంటికి వచ్చిన అమ్మాయిని నువ్వే తీసుకొని వచ్చావని స్టార్ట్ చేయమంటావా, లేకపోతే ఇప్పుడు లక్ష్మిని మరొక విషయంతో బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయమంటావా అని చెప్పేసి మనీషా చేస్తున్న ఫస్ట్ నుంచి కుట్రలన్నీ కూడా అరవింద బయట పెట్టడంతో మిత్ర అయితే షాక్ అయిపోతాడు. మామ్, లక్కీ జున్ను ట్విన్సా అని అనగానే అవును, భాస్కర్ ఆ విషయం మనతో చెప్పడానికి వస్తే ఈ మనీషా భాస్కర్ని తిన్నగా కిడ్నాప్ అయితే చేయించింది. ఆ తర్వాత భాస్కర్ నాకు ఇక కుంభమేళాలో కనిపించాడు. కుంభమేళాలో కనిపించి భాస్కర్ నాకు అన్ని నిజాలు చెప్పాడు. మిత్ర, నీకు గుర్తుందా, చీకట్లో కరెంటు పోయినప్పుడు శ్రీమంతం చేశామే, అది ఎవరికో కాదు లక్ష్మికే. 12 బిడ్డను కన్నాను అనుకొని లక్ష్మి మనల్ని చూసి కూడా ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా, మిత్రగారు మీకు వారసుడు పుట్టాడు, మిత్రగారు అత్తయ్య మీకు వారసుడు పుట్టాడు అని లక్ష్మి కూడా ఆనందంతో మన చేతిలో బిడ్డను తీసుకుని రావాలి అనుకుంది.
కానీ అక్కడ ఉన్న మనీషా నన్ను ఎక్కడ జైలుకు పంపిస్తుందో అని తన తల్లిని యాక్సిడెంట్ చేసిన విషయంలో నన్ను అడ్డుగా పెట్టి నన్ను జైలుకు పంపిస్తుందని ఒకే ఒక కారణంతో లక్ష్మి తన వారసుని తీసుకుని వెళ్ళిపోయింది. కానీ లక్ష్మికి తెలీదు, అంతకుముందే తనకు లక్కీ పుట్టిందని, స్పృహ కోల్పోయిందని, ఆ తర్వాత జున్ను పుట్టాడు అని చెప్పేసి అరవింద్ అయితే చెప్తూ ఉంటుంది. మనీషా యాక్చువల్గా ఇన్ని తప్పులు చేసినప్పటికీ కూడా పోనీలే నీ బతుకు నువ్వు బతుకుతావు, ఇక్కడి నుంచి గెట్అవుట్ అని చెప్పేసి నిన్ను వైజాగ్ రాగానే మెడ పట్టుకొని యాక్చువల్గా బయటకు గెంటేద్దాం అనుకున్నాను. కానీ నీ గోతిలో నువ్వే పడ్డావు. ఆ పౌడర్ని ఉపయోగించుకొని ఆ పౌడర్ మొత్తాన్ని మిత్ర తాగేటట్టు చేసి అప్పుడు జరగని ఫస్ట్ నైట్కి ఇప్పుడు జరిగేటట్టుగా క్రియేట్ చేసి మిత్ర చేత తాళి కట్టించుకోవాలి అనుకున్నావు, అంతే కదూ అని అనగానే మామ్ అని అంటూ ఉండగా ఆ నైట్ ఏమీ జరగలేదు మిత్ర, కావాలని చెప్పేసి మనీషా ఏదో జరిగినట్టు క్రియేట్ చేసి ఇక నీ జీవితంలోకి రావాలని కడుపు నాటకాన్ని అడ్డుపెట్టుకుంది. యాక్చువల్గా మనీషా డాక్టర్ని బ్లాక్మెయిల్ చేసి డాక్టర్తో చేతులు కలిపి ఉండొచ్చు, కానీ డాక్టర్ నా క్లోజ్ ఫ్రెండ్. ఆ తర్వాత నిజమెంత అబద్ధమెంత అని తెలుసుకుంటే అప్పుడు డాక్టర్ గారు మనీషా కుట్రని మొత్తాన్ని కూడా రిపోర్ట్స్తో సహా నాకు పంపించడం అయితే జరిగింది అని అరవింద వచ్చి ఒక్కసారిగా మనీషా గురించి నిజాలు చెప్పడంతో మిత్ర మనీషా చంప పగల కొడతాడు. ఇక వెంటనే పోలీసులతోటి మనీషాని అయితే తీసుకుని వెళ్ళండి అని చెప్పడంతో మనీషాని అయితే పోలీసులు అరెస్టు చేస్తారు. ఆంటీ ఇప్పుడు కూడా మించిపోయిందేమీ లేదు, మీ కోడలు ఎప్పటికీ తల్లి కాలేదాంటీ, జానుని ఇంటి నుంచి బయట గెంటండి, ఆటోమేటిక్గా అప్పుడు లక్ష్మి కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది, నేను ఎలాగో ఒకలాగా బెయిల్ తీసుకొని వచ్చేస్తాను అని చెప్పేసి మనీషా వెళ్తూ అంటూ ఉంటుంది. అయితే ఇక వెంటనే ఏంటి దేవయాని, పెళ్ళై 6 నెలలైంది, ఆ అమ్మాయికి పిల్లలు లేరని చెప్పేసి ఇంటి నుంచి బయటకు గెంటేస్తావా? ఇక ఈ విషయం కనుక పోలీసులకు ఇప్పుడే తెలిసిందే అనుకో, ఇక మనీషాతో పాటు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఎంతైనా ఇద్దరు ఫ్రెండ్స్గా తోడు నీడగా ఉంటారు కదా, ఒకే సెల్లో వేసేస్తారు. నువ్వు కూడా మనీషా పక్కనే కూర్చొని చిప్పకూడు తింటావా దేవయాని అని అనగానే అబ్బే అదేం లేదక్క, అదేం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా అందరూ కూడా ఇంటికైతే దేవయాని అందరూ కూడా మనీషా పీడ వదిలింది. ఇక మనీషా లాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని ఇంత మోసపోయామా, మనకే వెన్నుపోటు పొడిచిందా అని చెప్పేసి మిత్ర లక్ష్మిని దగ్గరకు తీసుకొని లక్కీ జిన్నును కవలపిల్లలని ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకొని అందరూ హ్యాపీగా ఉంటారు. ఇలా అందరూ సంతోషంగా ఉండగా ఒక్కసారిగా జానుకైతే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఏం తిన్నావే, తిన్నదేమైనా అరగలేదా, వాంతులు అవుతున్నాయి అని అనగానే లేదు అత్తయ్య, తల తిరుగుతుంది, ఒక్కొక్కసారి వామిటింగ్స్ కూడా అవుతున్నాయి అని చెప్పేసి జాను చెప్పంగానే ఇక వెంటనే డాక్టర్ వచ్చేసి చెకప్ చేసి ఇక షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఒక్కసారిగా అక్క నువ్వు నా చేత గుడిలో ఉయ్యాల కట్టించి నాకు మంచి మనసుతో బ్లెస్ చేసావక్క, అందుకోసమే నాకు పిల్లలు పుట్టే అవకాశం కొంచెం లేట్ అవుతుందని డాక్టర్లు చెప్పినా నీ ఆశీర్వాద బలంతో ఇంత త్వరగా నేను తల్లిని కాబోతున్నానక్క అని చెప్పేసి జాను కూడా సంతోషంగా ఉంటుంది. మరోపక్క మిత్రకు హాని చేద్దామనుకున్న మనీషాతో పాటు తోడైన సరియు వీళ్ళిద్దరూ కూడా జైలుకైతే వెళ్ళి ఇద్దరు కూడా జైల్లో చిప్పకూడు తింటూ ఉంటారు. నందన్ ఫ్యామిలీకి కుంభమేళాలో అరవింద పూజలు చేపిస్తుంది కదా, ఇక కుంభమేళాలో ప్రత్యేకమైన పూజలు చేయించడంతో మిత్రకు అడుగడుగున ఇంతవరకు గండాలు ఆపదలు వచ్చేవి కదా, అటువంటి గండాలు ఆపదలు అన్నీ తొలగిపోయాయని దీక్షితులు గారు కూడా చెప్పడంతో కుటుంబం అంతా కూడా కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా అయితే ఉంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. Hi friends, welcome to our channel.